మొదటి ఆటకి వెళ్తే తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాట జరిగినప్పుడు మహిళ చనిపోయింది, కేసు పెట్టారు, జైలుకు కూడా పోయినాడు కదా. మరి సినిమాతో పోల్చుకునే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈయన ర్యాలీగా పోయితే ఇద్దరు చనిపోయినారు కదా. ఇంతవరకు ఆ విషయం మీద కేసు ఏది? జగన్మోహన్ రెడ్డి వల్లే కదా అది జరిగింది, జగన్మోహన్ రెడ్డి వల్లే కదా. మరి జగన్మోహన్ రెడ్డి మీద కేసు ఉండాలి కదా. ఆ విషయానికి వస్తున్నా. ఇప్పుడే బాలకోటయ్య గారు కూడా చాలా గట్టిగా చర్యలు తీసుకోవాలని మాట్లాడారు. సంతోషం. మీకు అందరికీ తెలుసు, మా ముఖ్యమంత్రి గారికి సహనం ఎక్కువ, ఓపిక ఎక్కువ. వీళ్ళ పాపాలన్నీ పండి పరాకాష్ఠకు చేరుకునే దశకు వచ్చినాయి. మీరు 2014 నుంచి 19 మధ్య పరిపాలనలో ఉన్నప్పుడు కూడా, ఈయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కూడా ఇటువంటి మాటలే మాట్లాడినాడు. కాకపోతే ప్రజలు ఎందుకో ఒక ఛాన్స్ అని చెప్పి ఈయనకు అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని రావణకాష్టం చేసేసినాడు. ఈరోజు మళ్ళీ అదే మాట్లాడుతున్నాడు. ఈరోజు ఎందుకు వ్యూహాత్మకంగా మాట్లాడుతున్నాడు? ఆయన తెలియక కాదు, ఉద్దేశపూర్వకంగా మాట్లాడుతున్నాడు. ఎందుకు? రాష్ట్రంలో ఒక విధ్వంసకరమైన వాతావరణాన్ని సృష్టిస్తే పెట్టుబడులు రావు, డెవలప్మెంట్ జరగదు. బయట నుంచి వచ్చే విదేశీ పెట్టుబడిదారులు కానీ, దేశీయ పెట్టుబడిదారులు కానీ, అబ్బో ఈ రాష్ట్రంలో ఎప్పుడు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది, బాగుండదు, ఇక్కడ వెనక్కి పోదాం అనే ఆలోచన తీసుకురావాలా ఈయన. ఈరోజు అమరావతి రాజధాని నిర్మాణం శరవేగంగా జరుగుతూ ఉంది. దాన్ని చెడగొట్టాలంటే అమరావతిని వేశ్యల రాజధాని అని చెప్పి ఒక అసందర్భమైన దౌర్భాగ్యమైన మాట మాట్లాడించినాడు ఆయన టీవీలో. ఇది ఒక వ్యూహాత్మకంగా మాట్లాడిన మాట. ఈరోజు మళ్ళీ రఫా నరికేస్తానంటే బయట నుంచి వచ్చే పెట్టుబడిదారులందరినీ బెదిరించడం, యువతనంతా కూడా ప్రేరేపించడం, అంటే ఒక ఉగ్రవాదం వైపు, ఒక అరాచక శక్తి వైపు ప్రేరేపించడం యువతను. 18 ఏళ్ళ నుంచి యువత, 18, 20, 25 ఏళ్ల యువతనంతా కూడా ఒక రెచ్చగొట్టే మాటలు మాట్లాడి పెడదారి పెట్టించడం. వాళ్ళని బాగుపరుస్తామని లేదు, సమాజాన్ని, భావితరాల పిల్లలందరినీ కూడా సర్వనాశనం చేయాలని చెప్పి ఈయన ఆలోచన. ఈ విధంగా ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తే చంద్రబాబు నాయుడు గారికి చెడ్డ పేరు వస్తే మళ్ళీ నేను అధికారంలోకి వస్తా. 12వ తేదీ ఎప్పుడైతే తల్లికి వందనం 42 లక్షలు ఆయన ఇస్తే 67 లక్షల మందికి తల్లికి వందనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న 12వ తేదీ ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా సంక్షేమ కార్యక్రమాల్లో ఒక అద్భుత కార్యక్రమం మా ప్రభుత్వం చేసింది. అప్పటి నుంచి ఈయనకు నిద్ర పట్టడంలే. ప్రజలు సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా మహిళలు, తల్లులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి కూటమి పరిపాలన కొనియాడుతాండారు. చెప్పిన మాట ప్రకారం చేశారని చెప్పి. ఒకవైపు సంక్షేమం ముందుకు పోతూ ఉంది, రెండో వైపు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందుకు ఈయనకు నచ్చడంలే. ఇది ఏదో ఒక రకంగా నాశనం చేయాలి, దీన్ని ఏదో ఒక రకంగా అరాచక వాతావరణాన్ని సృష్టించాలా, యువతను పాడు చేయాలా, చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా వాతావరణాన్ని సృష్టించాలా. అందుకే ఈ ఉద్దేశపూర్వకమైన వ్యాఖ్యలన్నీ కూడా ఒక ప్లాంట్గా మాట్లాడుతున్నాడు ఈయన. తెలియక కాదు, అమాయకం కాదు, యాదృచ్ఛికం కాదు, ఉద్దేశపూర్వకంగానే మాట్లాడుతున్నాడు. అందుకే ఇప్పుడే బాలకోటయ్య గారు చెప్తున్నారు చర్యలు ఏవి అని. ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. సరైన సమయంలో, సరైన పద్ధతిలో, సరైన చట్టం ప్రకారం ఈయన మీద ఖచ్చితంగా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దీంట్లో రెండో అనుమానమే లేదు. రైట్. గఫూర్ గారు, నేను ఈ సందర్భంగా ఒక విషయం అడుగుతా ఉండా. చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారిని ఈ డిబేట్ ద్వారా ఈరోజు రాష్ట్రంలో నీటిపారుదల వ్యవస్థను ఒక అద్భుత రీతిలో తయారు చేసేదానికి పోలవరం నుంచి, గోదావరి నుంచి కృష్ణాకు అనుసంధానం చేస్తూ బనకచెర్ల ప్రాజెక్టుకు మా ముఖ్యమంత్రి గారు అంకురార్పణ చేసి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. మరి ఈ రాష్ట్రంలో ఆ బనకచెర్ల ప్రాజెక్టు మంచిదని చెప్పి సపోర్ట్ చేసే ఆలోచన ఏమైనా ఆయన చేస్తున్నాడా? ఆ ప్రాజెక్టు అవసరమని చెప్పి మాట్లాడుతున్నాడా? ఇవన్నీ జరిగిపోతే నాకు పుట్టగతులు ఉండవు, నా పార్టీ మునిగిపోతుంది. అసలు ఆయన వైఖరేంటి? పక్క రాష్ట్రం వాళ్ళు గోల్ చేస్తున్నారు కదా బనకచెర్ల ప్రాజెక్టు మీద. ఎవరికి నష్టం లేని ప్రాజెక్టు, ఎవరికి అవసరం లేని నీళ్లు, సముద్రంలోకి కలిసిపోయే నీళ్లను ఈ రాష్ట్రానికి తెచ్చుకునే ప్రయత్నం మీ ప్రభుత్వం చేస్తూ ఉంది. అంత భారీ ప్రాజెక్టు. మరి ఆ ప్రాజెక్టు మీద మాత్రం వైఖరి చెప్పడినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లకు
రాష్ట్రం బాగుపడకూడదు, నీటిపారుదల వ్యవస్థ బాగుపడకూడదు, సంక్షేమం అందకూడదు, రాజధాని నిర్మాణం జరగకూడదు, ఏది జరగకూడదు. అందుకే సూటిగా అడుగుతున్నా, బనకచెర్ల ప్రాజెక్టుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏంటి? మద్దతు తెలుపుతున్నారా? పక్క రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీల్లో వాళ్ళతో చేతులు కలిపి ఈ రాష్ట్రానికి ఆ ప్రాజెక్టు రాకూడదని చెప్పి కుట్రలు బన్నుతున్నారా? దాని మీద కూడా ఏదో కుట్ర బన్నుతాడు ఈయనకు మనసు రాదు. ఈయన రాష్ట్రాన్ని విధ్వంసం చేసి భవిష్యత్తులో యువతను సర్వనాశనం చేసేదానికే ఇటువంటి వ్యూహాత్మక వ్యాఖ్యలన్నీ చేస్తున్నాడు. రైట్. ఇక్కడ అభివృద్ధి ముఖ్యము, పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు రావాలి అని మీరు అంటున్నారు. రాకుండా ఉండడం కోసమే జగన్మోహన్ రెడ్డి ఈ రకమైన కుట్రలు చేస్తున్నాడని మీరే అంటున్నారు.